ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి పాపకి గండమా? గాయత్రికి ఎందుకుంటుందమ్మా, గానవికి గండం ఉంటుంది గానీ. ఆ పిల్ల కూడా వీళ్ళ బిడ్డే కదా. హే, కన్న కూతురు కాదు, దత్తపుత్రిక కదా. ఒక్క నిమిషం. ఎవరికి గండం వచ్చినా నైనికి తెలిసిపోతుంది కదా. తనకు గాని తన బిడ్డలకు గాని ఆపద వస్తే గ్రహించలేని దురదృష్టవంతురాలు నయని. స్వామి, నాకేమైపోయినా పర్వాలేదు, నా బిడ్డలు బాగుండాలి. ఇంట్లో ఉన్న గానవిని కాపాడుకోగలుగుతావక్క. ఇప్పటి వరకు ఈ ఇంటికే రాని నీ తొలి బిడ్డని ఎక్కడుందని కాపాడుకుంటావు? వదిన కాపాడుకుంటారు. ఆ నమ్మకం మా అందరికీ ఉంది. అందుకే గురువుగారు వచ్చి జాగ్రత్త పడమని చెప్తున్నారు. మరి ఆ పుష్పం ఎందుకు ఇచ్చినట్టు? తను కన్న పిల్లల్లో ఎవరికి గండం వచ్చినా దాన్ని నివారించడానికి ఈ పుష్పం సహాయపడుతుంది. మేం భయపడేలా నవ్వుకు చిట్టి. నవ్వెందుకొచ్చింది సుమనకి? కత్తో కనీసం కర్రను ఇచ్చి పోరాడమంటే అర్థం ఉంటుందత్తయ్య. పువ్విచ్చి అదే మా అక్కకి సహాయపడుతుందంటే నవ్వురాదా? నేనైతే వెంటనే ఆ పువ్వుని చెవిలో పెట్టుకునేవాణ్ణి. హా, మగాడివి ఇంకెక్కడ పెట్టుకుంటావు? తెలీదు. అలాంటప్పుడు సైలెంట్ గా ఉండాలి. ఆడవాళ్ళు తల్లో పెట్టుకుంటారు, మగవాళ్ళు చెవిలో పెట్టుకుంటారు గాని ఇంకెక్కడ పెట్టుకున్నా నవ్వుతారు కదా మమ్మీ. రే, నువ్వు నోరు మూసుకొని గురువుగారు చెప్పేది పూర్తిగా విను. గురుగారు, సుమన గూప గుయ్యమనేలా మీరొక మాట చెప్పండి. విక్రాంత, అమ్మవారి శిరస్సును అలంకరించిన పుష్పం నయని దరికి చేరింది. ఇప్పుడు గండం గనుక తను కన్న తొలి బిడ్డ గాయత్రీదేవిని కబళించబోతుందన్నప్పుడు ఈ పుష్పం ఆధారంగా నయని గండాన్ని అడ్డుకునే చోటికి వెళుతుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. మా అక్క కన్నబిడ్డని కలవటమే ఒక గండమని. నీ మొహమే, నీకలా అర్థమైందా? మాకైతే నైని పునర్జన్మెత్తిన గాయత్రి వదిన దగ్గరికి వెళ్తుంది అనిపిస్తుంది. సత్యం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.